బాబు గారు నమస్కారం. క్షమించాలా, ఏమి అయిందని మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసి ఉండవచ్చు. మీకు లోకల్లో ఎన్నెన్నో ఫ్రెండ్స్లో అది వెరీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉండవచ్చు. బట్ నాకు ఒకే ఒకరు ఫ్రెండ్స్ అంటే, ఆత్మీయుడు అంటే మీరు ఒకరే. అది ఈ రోజులో బయటికి చెప్పడం నాకు చాలా ఇష్టమైంది. అది వచ్చి అక్కడ చెప్పుదామంటే ఏదో ఏడవడం జరిగిపోయింది. ఫ్లైట్ మిస్ అయ్యాను, రాకపోతే కూడా నా మైండ్ అంతా, నా సోల్ అంతా అక్కడే ఉందని మీకు బాగా తెలుసు. మీకు తెలుసంటే కూడా నేను అది తెలివించాలని నాకు ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. మీకు మంచి ఆరోగ్యం, మంచి పౌడు, మంచి గొప్పతనం ఇవి అన్నీ దేవుడు బాగా ఇచ్చి ఉన్నారు. దేవుడు ఇచ్చేది అన్నీ కరెక్ట్ పర్సన్కే ఇచ్చారు అనేది నా నమ్మకం, నా దీర్ఘమైన నమ్మకం. ఈ ఫంక్షన్ బాగా జరగాల, అది దాంట్లో కలుసుకోవడానికి నాకు కుదరలేదు. దానికోసం క్షమించాలని మళ్ళీ కోరుకున్నాను. దేవుడితో మీకోసం నా ప్రేయర్ సెపరేట్గా ఉంది. మీరు ఒకే ఒకరు మాత్రమే నా జీవితంలో. ఎన్నో ఫ్రెండ్స్లో చిన్నప్పుడు ఎన్ని వచ్చారు, అందరూ పోయారంటే పోయారు, అది కాదు, లేదు. ఇప్పుడు నాతో ఫ్రెండ్స్ అని ఉండేది మీరు ఒకరు. ఫ్రెండ్స్, బ్రదరు, చాలా క్లోజెస్ట్, చాలా ఆత్మీయుడు మీరు ఒకరే అనేది చాలా గర్వంగా చెప్తున్నాను.